ఉపన్యాసాల్లో మనకి ఆంధ్రాలో వెంకయ్య నాయుడు గారి తరహా ఉపన్యాస సరళి ఇంకెవరికి దక్కల. అదే సందర్భంలో జాతీయ స్థాయిలో చూసుకుంటే హిందీలో మాట్లాడిన అటల్ బిహారీ వాజ్పేయి గారి ఉపన్యాసాలు అద్భుతంగా అనిపించేవి. ప్రమోద్ మహాజన్, సుష్మా స్వరాజ్ ఇట్లాంటి. నరేంద్ర మోడీ వాళ్ళ తరహా ఉపన్యాసకుడు కాదు, ఈయన స్టైల్ వేరు. వాళ్ళ స్టైల్ ఆఫ్ స్పీచ్ వేరు, ఈయన స్టైల్ ఆఫ్ స్పీచ్ వేరు. వాళ్ళంతట ఆకర్షణీయంగా ఉపన్యసించలేరు, కానీ చమక్కులతో కూడినటువంటి కొత్త తరహాలో వాడుతూ ఉంటారు. అందులో ప్రధానమైనటువంటిది ఇప్పుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి మషాలాన్ని జోడిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో గెలిపించే బాధ్యతలు భుజాన వేసుకుని విపరీతమైనటువంటి పర్యటనలు చేస్తున్నారు నరేంద్ర మోడీ. తాజాగా సమాజ్వాదీ పార్టీ అట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కలిపి మీటింగులు పెడుతున్నటువంటి నేపథ్యం, కాంగ్రెస్తో కలిపి మీటింగులు పెడుతున్నటువంటి నేపథ్యంలో జిల్లాకి ఒక్కొక్క మాఫియా లీడర్కి, ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క మాఫియా లీడర్కి అప్పగించినటువంటి సమాజ్వాదీ పార్టీ చట్టం నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడాం, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని గెలిపిస్తే మళ్ళీ జిల్లాని ఒక్కొక్క మాఫియా లీడర్కి అప్పచెప్తారు అంటూ సెటైర్లు వేసుకొచ్చారు.